హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు నేను సబ్బు బియ్యం ఉప్మా చేసుకుంటున్నానండి. ఇలా సబ్బు బియ్యం ఉప్మా చేసుకోవాలంటే మనం 8 అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలండి. నేను ఒక కప్పు సబ్బు బియ్యం తీసుకున్నానండి. ఇలా నానడం వల్ల బాగా ఒదిగొస్తుందండి మనకి. నేను నైట్ 10 o'clock నానబెట్టుకున్నాను. ఈవినింగ్ రాత్రి టిఫిన్గా చేసుకుంటున్నాను. మీరు రాత్రి నానబెట్టుకుంటే తెల్లవారి టిఫిన్గా చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి ఒకసారి. ఆవాలు 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఉద్దిపప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, శనక్కాయ విత్తనాల పొడి తెలుసు కదండి, అది కారం లేకుండా మనం చేసి పెట్టుకోవాలండి ముందుగానే. ఒకవేళ ఇంట్లో కూడా ఉంటే అదైనా వేసుకోవచ్చండి మనము. అది ఒక 1 స్పూన్ తీసుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే చిటికెడు పసుపు అండి. సాల్ట్ మనం తగ్గట్టు వేసుకోవచ్చండి. ఇలా సబ్బు బియ్యాన్ని మనము అలాగా తీసేసి నీట్గా వాటర్ లేకుండా వడబోసి పెట్టుకోవాలండి. మనం పోపు వేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ తీసుకోవచ్చండి. ఆయిల్ వేసాక ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆవాలు వేసుకోవాలండి. హీట్ ఎక్కిందండి ఆయిల్. తర్వాత మనము ఆవాలు వేసుకుందామండి. ఆవాలు చిటపట అనేక మనకి శనగపప్పు, ఉద్దిపప్పు తీసుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలండి. బాగా ఇది వేయించుకోవాలండి. బాగా వేగాక మనము ఆనియన్స్ ఏదైనా తీసుకోవచ్చండి. ఆనియన్స్ మేము తీసుకోలే, కార్తీక మాసం సందర్భంగా మేము ఆనియన్స్ వాడమండి. తెల్లగడ్డలైనా మీరు వేసుకోవచ్చు. మేము కార్తీక మాసం సందర్భంగా ఆనియన్స్, తెల్లగడ్డలు అనేది వాడమండి. కాబట్టి నేను ఇలాగే చూపిస్తున్నాను, మీకు కావాలంటే వేసుకోవచ్చండి. అలాగే పసుపు చిటికెడు వేసుకున్నాక కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలండి. తర్వాత ఒక చిటికెడు ఇంగువ అండి. ఇంగువ మేము వాడతామని వేసుకున్నాము. మీరు అవసరం లేదు, మాకు అవసరం లేదంటే స్కిప్ చేసేసుకోండి. అది బాగా వేగాక సబ్బు బియ్యం తీసుకున్నాం కదండి, వడబోసింది, అది మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, బాగుంటుంది. ఇలా సబ్బు బియ్యం వాడడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కొద్దిగా వేసుకున్నానండి. అంతా సరిపడా వేసేసుకోవచ్చండి. ఇంకా మనం శనగింజల పొడిలో కూడా నేను సాల్ట్ వేసుకోలేదండి. ఉట్టి శనక్కాయ విత్తనాలు వేయించి పొడి కొట్టుకున్నాను కాబట్టి దీన్ని మనం తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక లాస్ట్లో మనము శనక్కాయ విత్తనాల పొడి తీసుకున్నాం కదండి, పల్లీల విత్తనాల పొడి అని కూడా అంటారు, అది వేసేసి బాగా కలుపుకోవాలండి. ఎవరైనా ఇద్దరు పెద్దవాళ్ళు అలా ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి టిఫిన్. కష్టపడే పనే ఉండదు. చపాతీ, పూరి అనేటివి రొటీన్గా ఉంటుంది, కానీ ఇది మనకి ఈజీగా అయ్యేది. ఉప్మా అంటే కొంతమంది తినరండి, ఇంట్రెస్ట్గా ఉండదు. కాబట్టి చేసుకోవడం వల్ల మనకు కొద్దిగా తినడానికి కూడా బాగుంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతుందండి. పిల్లలు కూడా ఉన్నవాళ్ళు, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. పైగా ఇది ఒక మన చిన్న కప్పుకి వేసుకుంటేనే ఇంత వచ్చింది చూడండి. ఒక 2 కప్స్ వేసుకుంటే నలుగురు మనుషులు తినచ్చండి ఈజీగా. ఇలా బాగా కలుపుకోవాలండి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఆయిల్ కూడా వేయనక్కర్లేదండి, చక్కగా అయిపోతుంది. వీలైతే మూత పెట్టుకోండి, లేకపోతే అలాగే వేయించేసి సర్వ్ చేసుకోవచ్చండి కలుపుకునేసి. చూడండి బాగా కలర్ కూడా బాగా వచ్చింది పసుపు వేయడం వల్ల. మనకి పసుపు అనేది మనం ఏ వంటలైనా కంపల్సరీ యూస్ చేయాలండి. కాల్షియం బాగా వస్తుంది పసుపు వల్ల. చూసారు కదండి, ఇలా అంతా కలుపుకొని రెడీగా ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.